తెలంగాణలో మీ బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ డబుల్ డిజిట్ క్రాస్ అవ్వబోతున్నాం. ముఖ్యమైన ఇద్దరు లీడర్సే ఓడిపోతామని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుర్చీలాటలు ఉండవు. అక్కడ బాణం వేసిన ఆవిడ ఓడిపోతుందని చెప్పేసి అంటారు. కొత్త వింత పాత రోత 4 ఫ్రీ స్కీమ్లను ఏదో విధంగా పెట్టి నడిపిస్తూ నేనేదో అక్కడి నుంచే తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, మంచి ఫామ్ ఉన్న లీడర్స్. వాళ్ళని కాదని చెప్పేసి వీళ్ళకెందుకు ఈయనకెందుకు టికెట్ ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ సింహం లాంటిది. శునకాలతో స్నేహం చేయాల్సిన అవసరం మా పార్టీకి లేదు. టీఆర్ఎస్కి సపోర్ట్ ఇస్తున్నారు మీరు? చూడండి, జిహోకో రుచి ఉంటుంది, పుర్రెకో బుద్ధి ఉంటుంది. నమస్తే శివ గారు. జై శ్రీరామ్ అండి. ఎంపీ ఎలక్షన్స్ పూర్తయిపోయినాయి కదా, తెలంగాణలో మీ బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ పూర్తయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడాల్సిన టైం లేదు. ఎలాగో కౌంటింగ్ జూన్ 4th జరుగుతుంది కదా, అప్పుడు చూద్దాం. బట్ డెఫినెట్లీ డబుల్ డిజిట్ క్రాస్ అవ్వబోతున్నాం. 10 నుండి 12 సీట్లు ఖచ్చితంగా గెలిచి. అంటే మీరేమో డబుల్ డిజిట్ అంటున్నారు, మీ పార్టీలో ముఖ్యమైన ఇద్దరు లీడర్సే ఓడిపోతామని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. దానిపైన ఏమంటారు? ఇప్పుడు ముఖ్య నాయకుల, లేదంటే కొత్త నాయకుల, లేదంటే గతంలో ఉన్న నాయకుల, ఎవరైనా సరే ప్రజా తీర్పుకు అతీతమైన వాళ్ళు కాదు. ప్రజల తీర్పుకు కట్టబడి ఉండేది ఎలక్షన్. మేము అందరు గెలవాలని కోరుకుంటున్నాము. ఎవరైనా ఓడిపోయినట్లయితే మా పార్టీలో ముఖ్యమైన వాళ్ళు, ముఖ్యం కాని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్క అభ్యర్థిని మేము ముఖ్య నాయకులుగానే పరిగణిస్తాము. ఓకే, ఖచ్చితంగా అందరు గెలవాలని మేము కోరుకుంటున్నాము. ఎవరు గెలుస్తున్నారు, ఎవరు మిస్ అవుతున్నారు అనేది మనం రిజల్ట్ తర్వాత చెప్పగలం. మరి అక్కడ బాణం వేసిన ఆవిడ ఓడిపోతుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మీరే చెప్పారు చీకట్లో బాణం వేసినట్టు ఒకరు ఇద్దరని. ఆ ఒకరిద్దరిలో ఆవిడ కూడా ఉండొచ్చు, ఇంకెవరైనా కూడా ఉండొచ్చు. రేపు ఎంపీ ఎలక్షన్స్ పూర్తి అయిపోయిన తర్వాత తెలంగాణలో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావం మొదటి నుండి ప్రోగ్రెసివ్ వేలోనే ఉంది. డే బై డే దినదిన అభివృద్ధి చెందుతున్న దారిలోనే భారతీయ జనతా పార్టీ ఉంది. ఒక ఎమ్మెల్యే సీట్ నుండి 8 ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకున్నాం. 4 సిట్టింగ్ ఎంపీల నుండి ఈరోజు డబుల్ ఆర్ త్రిబుల్ సీట్స్ గెలవబోతున్నాం. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ అనేది తెలంగాణలో రోజు రోజుకు పురోగమిస్తూనే ఉన్నది. ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత కూడా అదే జరగనున్నది. మేము రానున్న మలిదశ ఎన్నికల్లో గవర్నమెంట్ ఫామ్ చేసి తీరుతాం. ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ పరిపాలన చూసిరు, వాళ్ళ దోపిడీ చూసిరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క దోపిడీ ఏ విధంగా ఉంటుందో కూడా తెలిసిపోతుంది. అందరి గురించి తెలిసేసిన తర్వాత ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ విలువ ప్రజలకు తెలిసి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్కి స్ట్రాంగ్ అపోజిషన్గా, స్ట్రాంగ్ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండిందంటారా? కాంగ్రెస్కి స్ట్రాంగ్ అపోనెంట్గా కాదు, వీళ్ళందరికీ అన్న ప్రత్యామ్నాయం, శాశ్వత పరిష్కారం భారతీయ జనతా పార్టీ అని తెలంగాణ ప్రజలు గ్రహిస్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వీళ్ళ లెక్క దోసుకునేదో, లేదంటే వీళ్ళ సెల్ఫ్ ఎజెండాతో పనిచేసే పార్టీ కాదు, నేషనల్ ఎజెండాతో పనిచేసేటువంటి పార్టీ. ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుర్చీలాటలు ఉండవు. ఓకే, మీరు గుజరాత్లో చూసినా కానీ, మధ్యప్రదేశ్లో చూసినా, రాజస్థాన్లో చూసినా, ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేబుల్ అండ్ స్టాండర్డ్ గవర్నమెంట్ రన్ అవుతుంది. ఎందుకంటే మేము ప్రజల యొక్క నమ్మకాన్ని అనుక్షణం కాపాడుకునే పనిలో ఉంటాం. వారి నమ్మకం మా వెంట ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా డిస్టర్బ్ చేయడం ఎవరి వల్ల కాదు. 2029లో ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది బీజేపీ తెలంగాణ 100%. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పరిపాలనపైన మీరు ఏమనుకుంటున్నారు? ఏముందండి, తెలంగాణ ప్రజలు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట అయింది పరిస్థితి. అందరూ బాగుందని చెప్పుకుంటున్నారు కదా, మరి ఫ్రీ బస్ కానీ ఇవి కానీ మహిళలు ఆనందంగా ఉన్నారని చెప్తున్నారు. కొత్త వింత పాత రోత కొంచెం కొత్తగా వచ్చింది కాబట్టి 4 ఫ్రీ స్కీమ్లను ఏదో విధంగా పెట్టి నడిపిస్తూ నేనేదో చేస్తున్నాను చూడండి అని చూపిస్తున్నాడు కాబట్టి. సో ఇన్ ఫస్ట్ హనీమూన్ డేస్ చాలా బాగుంటాయి. ఓకే, కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు బీఆర్ఎస్ని మించి వాళ్ళ తాతలు అనిపించుకునే వీళ్ళ అసలు రంగు బయటపడే రోజు వచ్చినాడు. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఇప్పుడు వ్యతిరేకత స్టార్ట్ అయిందండి. మీరు చూడొచ్చు, గ్రామాలలో ఇక్కడికి తిడుతున్నారు. సపోర్ట్ ఇస్తున్నారు మీరు? బీఆర్ఎస్కి మేము ఎట్లా సపోర్ట్ చేస్తామండి? కాంగ్రెస్ పార్టీ అనేది అబద్ధం మీద రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఆయన ఒక అబద్ధాన్ని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చింది. అది నిజం కాదు అని తెలిసే లోపే ఎలక్షన్ జరిగిపోయింది. ఇప్పుడు కవిత ఎక్కడుందండి? ఢిల్లీ లిక్కర్ స్కామ్. మరి మేము ఒక్కటైతే కవిత ఎందుకు లోపలికి వెళ్తుందండి? భారతీయ జనతా పార్టీ సింహం లాంటిది. శునకాలతో స్నేహం చేయాల్సిన అవసరం మా పార్టీకి లేదు. రేపు మరి వరంగల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, గుజ్జల ప్రేమానంద రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీ పార్టీ నుంచి.
అక్కడి నుంచే తీన్మార్ మల్లన్న రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు మీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, మంచి ఫామ్ ఉన్న లీడర్స్. వాళ్ళని కాదని చెప్పేసి ఈయనకి ఎందుకు టికెట్ ఇచ్చారు? ఈయన గెలుస్తారు అనుకుంటున్నారు అక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్? అసలు ముందు మనం క్యాండిడేట్లను చూసినట్లయితే ప్రేమందర్ రెడ్డి గారిని వాళ్ళతోని పోల్చరాదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత ఫలం. ప్రేమందర్ రెడ్డి గారు ఒక 30-40 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఆయన ఒక విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సంస్థలో ఒక కార్యకర్తగా ఆనాటి కాలంలో 1993లో ఎస్సీ ఎస్టీ బీసీ వసతి గృహాలలో విద్యార్థులు పడుతున్న కష్టాలు. వసతి గృహాల్లో ఎవరు ఉంటారండి? పేదవాళ్ళు ఉంటారు. ఆర్థికంగా లేనటువంటి వాళ్ళు చదువుకుంటే మన బతుకు బాగుపడుతుందిరా అని చెప్పి ఎలాంటి ఫుడ్ పెట్టినా, ఎలాంటి వసతి ఉన్నా లేకున్నా, కరెంటు ఉన్నా లేకున్నా, తలుపులు ఉన్నా లేకున్నా, దోమలు కుట్టినా, ఎలాంటి పరిస్థితులైనా ఆ వసతి గృహాల్లో ఉంటూ చదువుకున్న వ్యక్తుల కోసం వాళ్ళకు జరుగుతున్న సమస్యల మీద పోరాడి దాని మీద ఒక సర్వే జరిపి అప్పుడు జస్టిస్ పున్నయ్య గారి ఒక నేతృత్వంలో వారిని గెస్ట్గా పిలుచుకున్నారు. వారు ఒక సిట్టింగ్ జడ్జ్. వారిని పిలుచుకొని వసతి గృహాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఇన్ని కష్టాలు పడుతున్నారు, ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు చదువుకోవడానికి ఉంటున్నారు, వాళ్ళకు కావాల్సిన కనీస వసతులు ఏర్పాటు చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని పోరాడినటువంటి వ్యక్తి గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గారు. ఓకే, మరి ఇది ఎంతమందికి తెలుసు అంటే మీరు చెట్టు యొక్క వేర్లను చూడాలి. ప్రేమందర్ రెడ్డి గారు తీన్మార్ మల్లన్న లెక్కనో ఇంకో వ్యక్తి లెక్కనో బొక్కలు మెళ్ళేసుకుని తిరిగే వ్యక్తి కాదు. సైలెంట్గా సంస్థాగతంగా పని చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి. అందుకోసమే వారిని ఈరోజు భారతీయ జనతా పార్టీలో జనరల్ సెక్రటరీ అంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఆ స్థానంలో వారిని పలుమార్లు కంటిన్యూ చేయడం జరిగింది. ఎందుకు? సంస్థాగతమైన నిర్మాణంలో వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. విద్యార్థుల యొక్క కష్టాలు ఏంటి, యువతకు ఏం అవసరం ఉన్నది, అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అంటే ఎవరు? విద్యావంతులు. విద్యావంతులకు ఏ విధమైన ఉపాధి కల్పించాలి, విద్యావంతులకు కావాల్సినటువంటి వాళ్ళు సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి గవర్నమెంట్ నుండి పొందాల్సినటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఏ ఏ సందర్భంలో ఎలా పనిచేయాలనేటువంటి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గారు. తీన్మార్ మల్లన్నకి ఏం క్వాలిఫికేషన్ ఉందండి? బ్లాక్మెయిల్ చేసాడు తప్ప. మీరు చూడండి, హీఈస్ అ బిజినెస్ మ్యాన్. అతను జర్నలిజం అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసేటువంటి వ్యక్తి. ఓకే, ఐ డోంట్ కాల్ హిమ్ ఈవెన్ యాజ్ ఎ జర్నలిస్ట్. ఓకే, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. అతను అధికారంలో రాకముందే ఇన్ని అలిగేషన్లు ఉన్నాయి అతని పైన. అక్కడ బ్లాక్మెయిల్ చేసిండు, ఇక్కడ బ్లాక్మెయిల్ చేసిండు అని చెప్పి ఎన్నో అలిగేషన్స్ మీరు చూస్తా ఉన్నారు. ఒకవేళ అతను కనుక ప్రజాప్రతినిధి అయితే ఇంకెన్ని రకాల అరచకాలు చేస్తాడు ఊహించండి. అతను చెప్పి ప్రతి ఒక్కటి అబద్ధమేనా? ప్రతి ఒక్కటి అబద్ధం అనట్లేదండి. 4 నిజాలను అడ్డం పెట్టుకుని 40 అబద్ధాలను నడిపించే వ్యక్తి. ఓకే, ఇట్లాంటి పగటి వేషగాళ్లను ప్రజలు నమ్మరు. అతను నమ్మారు అని ఏదైతే అనుకుంటున్నారో అది కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత, ముఖ్యమంత్రి మీద ఉన్న వ్యతిరేకతను మనం తిట్టేటోడు ఎవడొకడు కావాలని చెప్పి ఇప్పుడు తిడుతున్నాడు కదా అని మన వీడియోకి లైక్ కొట్టారు. ఓకే, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వీళ్ళందరూ నా ఓటర్లు అనుకున్న వాడిని ఏంటంటే అదొక మూర్ఖత్వం అనే మనం అనుకోవాలి. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తిని మేము పోటీదారుగా ప్రత్యర్థిగా ఏ విధంగా కూడా కన్సిడర్ చేయము. అతనికి ఏ సిద్ధాంతము లేదు, అతనికి ఏ ఎజెండా లేదు, అతనికి ఏ అంబిషన్ లేదు, అతనికి ఫస్ట్ గెలిస్తే ఏం చేయాలనే క్లారిటీ లేదు. మరి ఫస్ట్ బీజేపీ కోసమే పనిచేశారు కదా ఆయన. బీజేపీ కోసం పనిచేస్తారని మీకు అర్థం అవ్వట్లేదండి. ఆయన క్లారిటీ లేని వ్యక్తి కాబట్టే మా వద్దకు వచ్చిండు. మా వద్దకు వచ్చిన తర్వాత సరే ఇతను మా పార్టీకి వచ్చాడని మేము వెల్కమ్ చేశాము. ఈ లోపే క్లారిటీ లేకుండా వచ్చిండని తెలిసి మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళిండు. అతను క్లారిటీ లేని వ్యక్తి కాబట్టి ఇప్పుడు తను ఏ పార్టీ కోసం ఉన్నాడు, నెక్స్ట్ ఏం చేయాలో విజన్ లేని వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఆయనే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నాడు. ఆయన యువతకు ఏం చేస్తాడండి? ఇంకో పాయింట్ ఏంటంటే బీజేపీ మీ పార్టీలో ఏదైతే ఉందో ఎవరికైతే యూత్కి ఎక్కువగా ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు, 50+ వాళ్ళకే ఇస్తున్నారని చెప్పేసి ఇప్పుడు గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గారు కూడా 50+ అని చెప్పేసి అందరూ అంటున్నారు. దానిపైన ఏమంటారు? మరి ఇప్పుడు ఇదే రాకేష్ రెడ్డి గారు అంత మా పార్టీలోనే ఉన్న వ్యక్తి, ఇందులో ఉండుంటే దానికి ఇప్పుడు అవకాశం ఇవ్వకపోతుమా? ఓకే, ఖచ్చితంగా అవకాశం ఇచ్చేవాళ్ళమే. పార్టీ అవకాశం ఇచ్చే టైం వరకు ఓపిక పట్టాలి. ఇది ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ. ఓకే, భారతీయ జనతా పార్టీ అనేది వ్యవస్థ ఆధారితంగా నడిచేది. అతని పార్టీలో ఉన్న వ్యక్తి, అతనికి పార్టీ సిద్ధాంతం తెలుసు, పద్ధతి తెలుసు. ఇప్పుడు ఉలి దెబ్బకు రాయి చెల్లించిందంటే అది తొక్కుడు బండగానే మిగిలిపోతుంది. ప్రస్తుతం రాకేష్ రెడ్డి పరిస్థితి కూడా అదే. అతను ఇంకొన్ని రోజులు తట్టుకొని ఉన్నట్లయి ఉంటే ఈ రోజు అభ్యర్థిగా నిలిచినవాడు. అతను తట్టుకోక ఆవేశంతో వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి బ్లాక్మెయిల్ కింగ్, ఇంకొక వ్యక్తి ఆవేశం స్టార్, నిలకడలేని ఆవేశం స్టార్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరి ముందు గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గారు అత్యంత ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి. యువత కోసం, సమాజం కోసం, విద్యార్థి సమాజం కోసం పనిచేసేటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సంస్థ నుండి తన కెరీర్ మొదలుపెట్టి తన అనుభవాన్ని ప్రజల కోసం సేవ చేయడానికి కోసం తన జీవితాన్ని సమర్పించినటువంటి వ్యక్తి ఈరోజు ఎలక్షన్లో నిల్చున్నారు.
కాబట్టి మా దృష్టిలో ప్రజలకు ఉన్న వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ ఆప్షన్ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు. ఇది ఎలాగైనా పట్టభద్రుల ఎన్నిక కాబట్టి, ఓటేసేది డిగ్రీ ఉన్న ఆ పై స్థాయి చదువుకున్న వ్యక్తులే కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలను ఆలోచిస్తారు. దే విల్ కన్సిడర్ దిస్ పాయింట్ అండ్ దే విల్ ఓట్. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఓటేస్తున్నారు అంటే గ్రాడ్యుయేట్స్ అందరూ బీజేపీ పక్కన ఉంటారంటారా? చూడండి, అందరూ ఏ పార్టీ వైపు ఉండరండి, 100% ఏ ఉండరు, బట్ మెజారిటీ విల్ బి ఇన్ ద సైడ్ ఆఫ్ బీజేపీ. గుజ్జల ప్రేమానంద రెడ్డి గారి పైన మీ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి, దానిపైన ఏమంటారు? భిన్నాభిప్రాయాలు అంటే చూడండి, జిహోకో రుచి ఉంటుంది, పుర్రెకో బుద్ధి ఉంటుంది. ప్రతి మనిషికి ఒక టైప్ ఆఫ్ ఐడియాలజీ ఉంటుంది. అవన్నిటినీ తీసుకొని వాళ్ళందరూ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతనే తీసుకునేది డిసిషన్. పార్టీ అందరు అభిప్రాయాలు సేకరించిన తర్వాత డిసిషన్ తీసుకొని ఒక పార్టీ ఒక అభ్యర్థికి టికెట్ ఇష్యూ చేస్తుంది. కాబట్టి మీరు అభిప్రాయాలను డిస్కషన్స్ని కన్సిడర్ చేయవద్దు, డిసిషన్ని కన్సిడర్ చేయాలి. వారికి టికెట్ ఇచ్చింది, మా ప్రతినిధిగా మా అభ్యర్థిగా ఎలక్షన్లో నిలబెడుతుంది, మేమంతా వారి వెంట నడుస్తాం, వారిని గెలిపించుకుంటాం. పార్టీ సిద్ధాంతాలను కూడా నడుస్తాం, ఆబ్వియస్లీ అంతే. ఇప్పుడు గుజ్జల ప్రేమానంద రెడ్డి గారికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత మంచి వ్యక్తి అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు అనుకుంటున్నారా? అందరికీ రీచ్ అయి ఉండకపోవచ్చు, ఎందుకంటే వారు సంస్థాగతంగా పనిచేసినట్టు వ్యక్తి, ప్రచారం కోరుకునే వ్యక్తి కాదు, ఇంతవరకు ఎక్కువ ప్రజల్లోకి వచ్చి ఎక్కువ పబ్లిసిటీ చేసుకునే వ్యక్తి కాదు. తెలుసు, ప్రజలకు తెలుసు, కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు మాస్ లీడర్ లాగా వారు చాలా క్లాస్ లీడర్, గ్రౌండ్ లెవెల్లో చాలా డీప్గా పనిచేసిన వ్యక్తి. వారి యొక్క గొప్పతనం అందరికీ తెలియకపోయినా పార్టీకి తెలుసు. అందుకే పార్టీ వారిని గుర్తించింది, మా అభ్యర్థిగా ప్రకటించింది. ప్రజలు కూడా, నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే మా పార్టీని నమ్మండి. పార్టీకి తెలుసు ఎవరిని ఎక్కడ ఎప్పుడు నిలబెట్టాలి, ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలి. వీరి సేవలను గుర్తించి వీరిని నమ్మి పార్టీ వారిని అభ్యర్థిగా నిలబెట్టింది. కాబట్టి ప్రజలు మా పార్టీని నమ్మి, మా నాయకుడిని నమ్మి మాకు ఓటు వేయవలసిందిగా మేము కోరుతున్నాం. పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఓటు వేస్తారనుకుంటున్నారు. అంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ కదా, అంటే యువతకు తరపు నుంచి ఏ విధంగా ఫైట్ చేస్తారు? యువత పరంగా మీరు అన్నారు, యువకులు అయితేనే యువకుల కోసం పోటీ చేయగలుగుతారేమో అని. కానీ వయసులో చిన్నవాళ్ళనైతే మాత్రం యువకులు అయిపోరు. బై మైండ్ హీ షుడ్ బి యంగ్. రాహుల్ గాంధీ కన్నా మోదీ గారు వయసులో పెద్దవారు, బట్ దేశం మొత్తం మోదీ గారి వెంటే ఉంది. ఎందుకు? ఏజ్లో పెద్దవారు కావచ్చు, పర్ఫార్మెన్స్లో ఇంకా ఎవరు యూత్. మోదీ గారైనా మా సేమ్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మిగతా ఈ బ్లాక్మెయిల్ మాస్టర్ కావచ్చు కానీ, ఆవేశం స్టార్ కానీ, వాళ్ళు వయసులో చిన్న వాళ్ళే కావచ్చు తప్ప వాళ్ళు పొటెన్షియల్ తక్షణం రాదు. వాళ్ళు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏం చేస్తారా అంటే వాళ్ళకే తెలియదు. వాళ్ళకి తెలిసిన రెండే, అయితే ఎదుటి తిట్టాలి, లేదంటే వాళ్ళని పొగడాలి. ఈ రెండే వస్తాయి. ప్రేమేందర్ రెడ్డి గారు అట్లా కాదు. వయసులో పెద్దవారైనా అనుభవంలో కూడా పెద్దవారు, ఆలోచనలో కూడా పెద్దవారు, అట్ ద సేమ్ టైం ఉత్సాహంలో పనిచేసే తత్వంలో ఎప్పటికీ యూతే. మోదీ గారి దారిలో నడిచే వ్యక్తి. కాబట్టి యువతకు ఏం చేయాలి, ఉపాధి పరంగా ఏం చేయాలి, ఎడ్యుకేషన్ వ్యవస్థలో కాలేజీలలో కానీ వసతి గృహాల్లో కానీ, మీకు చెప్పాను ఆల్రెడీ 1993లోనే జస్టిస్ పుణ్య గారితో అటువంటి ప్రోత్సాహాన్ని పొందిన వ్యక్తి. వసతి గృహాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను నిలదీసి దానికోసం పోరాడినటువంటి వ్యక్తి. ఈ రోజులలో ఆయన ఇంత ఎక్స్పీరియన్స్తోని అంతకు మించి పని చేయగలుగుతాడు తప్ప అంతకన్నా తక్కువ పని చేస్తాడని ఎట్లా అనుకుంటారు? ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఓట్ చేసేది వాళ్ళకి లోన్స్, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్ కానీ, పిఎంజీపీవై ఇవి కానివ్వండి, దానికి యువతకు ఎక్కువగా కేర్ఫుల్గా ఉంటారంట. మీ కాన్షియన్స్కి సంబంధించి ఎవరైనా లోన్స్ కోసం వెళ్ళినా కానీ, మీకోసం వెళ్ళినా కానీ చేస్తారా? ఇప్పుడు అందుబాటులో ఉంటారంటారా? 100%. వారు ముందు నుండి కూడా యువతకు కావాల్సింది అదే. వారు ముందు నుండి కూడా అదే చేస్తున్నారు. మీరు చూడండి, ఇప్పుడు దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్నారండి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ప్రాక్టికల్లీ సాధ్యమవుతుందా? చెప్పేవాడు 100 చెప్తాడు. అవును. కాబట్టి సమాజానికి అన్ని రంగాలు అవసరమే. ఆర్ట్స్ అవసరమే, సైన్స్ అవసరమే, బిజినెస్ అవసరమే. ప్రతిదీ సర్వెంట్ నుండి మొదలు పెడితే మాస్టర్ వరకు ప్రతి ఒక్కరు అవసరమే. అన్ని రంగాలను ప్రోత్సహించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే అన్ని రంగాలకు సంబంధించిన లోన్స్ మేము క్రియేట్ చేసాం. పిఎంఈజీపీఏ కావచ్చు, ఎంఎస్ఎంఈ కావచ్చు, రకరకాల లోన్స్ మేము పెట్టిందే యువతకు ఇవ్వడం కోసం. మా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఇక్కడ క్యాండిడేట్ అక్కడ క్యాండిడేట్ సేమ్ ఉన్న తర్వాత ఆబ్వియస్లీ యువతకు డబుల్ స్పీడ్లో ఆ లోన్స్ కానీ, ఆ స్కీమ్స్ కానీ, ఆ సబ్సిడీస్ కానీ, ఆ ఉద్యోగ అవకాశాలే కానీ, ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ప్రేమేందర్ రెడ్డి గారు కనుక గెలిచినట్లయితే ఈ యొక్క పరిధిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, లోన్స్, స్కీమ్స్, సబ్సిడీస్ వీటన్ని రెట్టింపు వేగంతో యువతకు అందుతాయన్న విషయం నేను తెలియజేస్తున్నాను. యువతకి ఖచ్చితంగా. ఓకే, అందులో డిలే ఏముండదు. ఇప్పుడైతే పార్టీ పెట్టిందే మా పార్టీ అండి.
అంటే యువతకి ఇంకొంచెం గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నది మా పార్టీ, ఓకే, ఈ పథకాలను పెట్టింది మా పార్టీ. ఇప్పుడు నిల్చున్న ఇంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఇంత సాఫ్ట్ అండ్ సిన్సియర్ పర్సన్ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు నిల్చున్నది కూడా మా పార్టీ. ఆబ్వియస్లీ యువతకు ఆ ఫలితాలు అందించేది కూడా మా పార్టీ. ఓకే, గట్టిగా గ్యారంటీ ఇస్తున్నారు అయితే? 100% ఖచ్చితంగా, డెఫినెట్లీ. మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు ఎటువంటి పాత్ర పోషించారు? మాది బేసికల్లీ కరీంనగర్. నేను కరీంనగర్ అంటే ఇక మీ అందరికీ గుర్తొస్తుంది ఆటోమేటిక్గా హిందూ టైగర్ బండి సంజయ్ గారు. నేను యువమోర్చా అధికార ప్రతినిధిగా మేము వారి యొక్క సంజాయన చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, కరీంనగర్ ప్రజల కోసం సంజాయన చేసినటువంటి ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటి పనుల గురించి కానీ, నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పనులు కానీ, పథకాల గురించి కానీ ప్రజల్లోకి చేరవేసే విధంగా మేము పనిచేయడం జరిగింది. ఓకే, ఎట్ ద సేమ్ టైం నేను జైరాబాద్ కూడా నాకు పంపించడం జరిగింది. అక్కడ ఎంపీ బీబీ పాటిల్ గారు అత్యంత సౌమ్యులు, మాటలు తక్కువ పని ఎక్కువ చేసేటటువంటి స్వభావం వారిది. ఖచ్చితంగా ప్రజలు వారిని హ్యాట్రిక్ కొట్టి తీరుతారని చెప్పి మాకు క్లారిటీ ఉంది. ఇటు హిందూ టైగర్ బండి సంజయ్ గారు, అటు బబ్బర్ షేర్ బీబీ పాటిల్ గారు, ఈ 2 సీట్లకు గెలుపులో మా పాత్ర ఉందని చెప్పి మేము ఉడతా భక్తిగా మా వంతు సేవ మేము చేసినాం. ఆ విషయంలో ఒక ఆత్మతృప్తి ఉంది, సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఇప్పుడు 3 మల్లన్న అంటే ప్రజల్లో ఒక ఐడియా ఉంది, రాకేష్ రెడ్డి గారికి పైన కూడా ఎంతో కొంత ఐడియా ఉంది. అసలు ప్రేమేందర్ రెడ్డి గారి స్వభావం ఏంటి మాకైతే అర్థం కాలేదు అసలు. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు ఎట్లాంటి వారి వ్యక్తి అంటే, ముందుగా మీకు ఆల్రెడీ చెప్పాను, వారి ఎర్రియర్ లైఫ్ ఏబీవీపీ సంస్థ నుండి మొదలైంది. ఓకే, యువత గన్నులు వదిలి పెన్నులు పట్టాలి, దేశ భవిష్యత్తు నిర్మించాలంటే జాతీయవాద భావజాలాన్ని, దేశభక్తిని నరనాన నింపినటువంటి సంస్థ ఏబీవీపీ. అటువంటి సంస్థలో అత్యంత క్రియాశీలకంగా గ్రౌండ్ లెవెల్లో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు నక్సలైట్ల తూటాలకు ఎదుర్కొని ప్రాణాలు పోతాయన్నా కూడా భయపడకుండా పనిచేసినటువంటి వ్యక్తి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు. ఓకే, కాబట్టి వారి ధైర్యానికి, వారి పనితనానికి, వారి అనుభవానికి ఇప్పుడు ఈ పోటీలో నిల్చునేటువంటి ఏ ఒక్క వ్యక్తి ఎంట్రుగా వాసి కూడా పనికిరారు. జ్ఞాని సదా మౌని అన్నట్టు వారు ఆ జ్ఞానం ఉన్న వ్యక్తి కాబట్టి మౌనంగా తన పనితాన్ని చేసుకుంటూ పోతారు. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, మా ఛానల్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే ప్రేమేందర్ రెడ్డి గారు కూడా గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.